ఇందిరమ్మ టవర్ కాంచెల్లి ఇంటింటి కుట్టు మిషన్ల దాకా చాలా ఉన్నాయి కానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండిలా. చేతబడి చేస్తుండ్రట కారోళ్ళు, ఎట్లా చేసినా కట్టిస్తారట ఇండ్లు. అక్కలకు వంచుతారట కుట్టు మిషన్లు, ఏం కట్టుడు లేదట పైసలు. బాబును కిడ్నాప్ చేసిండ్రు బద్మాష్ గాళ్ళు, అప్పు కడతలేరనేనట అమ్మా నాయనలు. బాబా ఫోటో నుంచి విభూది, చెట్టేమో ఆన కురిపిస్తుంది. ఫోన్ ఆడకం చేస్తున్నాడు రేవన్న, అది జైలా మీ ఇల్లా అన్నా? ఎవరైనా చిన్నదో పెద్దదో ఇంత నీడ ఉండాలి అని అనుకుంటారు. దానికోసమే నెల నెల షిట్టీలు వేసుకుంటారు, బ్యాంకులో దాచుకుంటారు. ముద్దకు ముద్ద ఒకటే పారి తీసుకొని రేకులతోని ఓ 2 అరలు వేసుకొని ఉంటారు. లేకుంటే పట్నంలో కిరాయిలు కట్టాలంటే ఏడికెళ్ళైతుందిలా. ఇక పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు, సర్కార్ కొలువులు చేసేటోళ్ళు అంటే ఇంతంత లోన్ తీసుకొని 1 నెంబర్ ఇండ్లు కట్టుకుంటారు. కానీ దినం చేసుకుంటేనే బతికే పేదలు ఏడికెళ్ళి కడతారు. ఆగో గాసొంటోళ్ళ కోసానికే గీ ఉపాయం చేసింది సర్కారు. మన సీఎం సీనియర్ అధికారి శ్రీధర్ గారు, గౌతమ్ గారు, ఇంకా ఎందరో రైట్. ఊరు చుట్టుముట్టుండే 16 నియోజకవర్గాల్లో కట్టబోతున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్ల పనులకు కూకట్పల్లిలో శంకుబండేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒక్కో టవర్లో 120 ప్లాట్లు, ఇట్లా 4 అంటే 480 ప్లాట్లు కట్టబోతున్నారు. 43 కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా 16 నియోజకవర్గాల్లో 800 కోట్లు ఖర్చు పెట్టబోతుంది సర్కారు. ఈ అక్కల కోసం కాంగ్రెస్ సర్కార్ ఏమేం చేసిందో యాద్ చేసిండు సీఎం సారు. 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్ కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. బస్సులలో ఉచిత ప్రయాణం కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు రాష్ట్రంలో 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఇదే పొన్నం ప్రభాకర్ కు బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సుకు నెలకు 70,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేసుకుంటారు. 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకే అమ్ముకునేటట్టు మా ఆడబిడ్డలకు భూములు ఇచ్చి సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెట్టించి ఈ రోజు వ్యాపారంలో మిమ్మల్ని రాణించేటట్టు చేసి, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఈ రోజు పెట్రోల్ బంకులలో నెలకు 5-6 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘం సంపాదించుకునేటట్టు ఇవాళ మా ఆడబిడ్డల కోసం పథకాలు తీసుకొచ్చినాం. ఇక ఎవరిని విమర్శించను అనుకుంటేనే కారోళ్ళు ఏం చేసిరో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో ఎల్లబెట్టిండు. అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఆనా పెల్లంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచి చెప్పిండు ఆయన. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఇందిరమ్మ చీరలను నెడ్డిచ్చిర్రు, కానీ మా అక్క చూడు ఇందిరమ్మ చీర కట్టుకుని అంత మందిలో ఎంత చెక్కున మెరుస్తుందో అని గీ అక్కను తారీఫ్ చేసిండు సీఎం సారు. మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడి అక్క చూపిరు అందరు చూడు మా అక్క ఎంత మంచిగా ఉందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? ఇందిరమ్మ ఇళ్ళ జాగా ఫ్రీగానే ఇస్తాం కానీ కొంత మీరు సుత ఖర్చు పెట్టుకోవాలి అన్నాడు సారు. భూమికి మీ దగ్గర 1 రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాస్ రెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని. పబ్లిక్ కు మంచి చేయాలని మేము తనలాడుతుంటే పడని పాటోళ్ళు శాతపడి చేస్తున్నారని గిట్ల ఎడ్డిచ్చిండు. శాతబడి చేస్తున్నారు ఏది పక్క రాష్ట్రాలలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది, గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది, ఏం లేదు. ఆగనట బుద్ధి చక్కగా లేకుంటే అదే పూజలు తిరగబడతాయట. ఇక రాష్ట్రాన్ని డెవలప్మెంట్లు ఉరికిస్తానికి మీ హిమ్మతి కావాలని ఈ కోరిక కోరిండు అందరినీ. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఇక ఇవుల్లో అయ్యాల్టి ఇందిరమ్మ ఇళ్ళ ముచ్చట్లు.
కాంగ్రెస్ సర్కార్ రాగానే అక్కలకు ఆర్టీసీ బస్సుల ఫ్రీగా తిరిగే ఛాన్స్ వచ్చింది. అట్లనే కొందరికి ఏకంగా అద్దె బస్సులనే నడుపుకునే భాగ్యం దక్కింది. ఇంకొందరు పెట్రోల్ బంపులు నడుపుతుంటుంటే ఇంకా కొందరు ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టుకున్నారు. ఊర్ల పొంటే ఉండే అక్కలకు సోలార్ సిస్టంలు సుతా వంచిండ్రు. అక్కల కోసానికి ఇన్ని చేసిన సర్కారు ఇక ఇప్పుడు ఇంకో కార్యం ముంగటేసుకున్నదుల్లా. బీసీ మహిళల ఆర్థిక సాధికారితకు 119 అసెంబ్లీలో నియోజకవర్గానికి 1000 చొప్పున కాంగ్రెస్ సర్కార్ అక్కలకి ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చిందుల్లో సచివాలయంలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పేరుతో కొత్త పథకం చాలు చేసిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1000 మంది చొప్పున 1,19,000 కుట్టు మిషన్లు వంచుతారట. అట్లాని ఇప్పుడే ఊరికే రక్కలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 తారీఖు దాకా అంటే నెల రోజుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలి. ఒక్కో మిషన్ కి 12,000 ఖర్చు చేస్తుంది సర్కారు. మరి మేమేమన్నా కట్టాలనా అంటారేమో. కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. గదన్నట్టు 100% సబ్సిడీ అంటే పుక్కట్లనే అన్నట్టు. మొదలు మేర కులస్తులకు ఇచ్చే ఉపాయం చేస్తారట. కడవలోకి ఇస్తారు, ఏం రంది పడకుర్రి. బీసీ మహిళలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని గీ ఉపాయం చేసిర్రు అన్నట్టు. మంచిదే. ఇక సర్కార్ సలహాదారు వి హనుమంతరావు సార్ గీ ముచ్చట చెప్పిండు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే మహిళలలో చాలా మంది ఏదైతే మొగుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా విడోస్, దాంతోపాటు ఎవరైతే మహిళలు 55 సంవత్సరం లోపల ఉన్న మహిళలకు ఇవ్వాలనేది ఆలోచన చాలా మంచిది. కానీ మనం ఇక్కడ దర్జోళ్ళు అంటారు, మేర అంటారు. కనుక నా ఉద్దేశంలో మేర కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఉంటారో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. మొత్తానికి ఊర్లలో ఉండే అక్కలకు చేద్దామంటే పని లేక రందితో నుండే బాధలు తప్పినట్టే. ఇక చూడాలి మరి ఈ పథకం ఎట్లెట్లా మళ్ళీ పెడతారో, ఎంతమంది అక్కలకు ఫాయిదా అవుతుందో. కష్టమా నువ్వు ఎక్కడుంటావంటే ఇంకేడుంటా, నాకు బాగా ఇష్టం ఉన్నది రైతులేనాయే, ఆళ్ళతానే ఉంటా అన్నట్టే ఉన్నది. పోన్రి ఈతనాలు వేసిన కాంచెల్లి రైతుకు అరిగోసనాయే. ఓ దిక్కు ఆనలు వడతలేవని రందితోని ఉన్న రైతులకు మొన్న 1-2 డల్లులు ఆనలు వడుతోని వ్యవసాయం మీద ఆశల మొలకలొచ్చినాయి. కానీ ఏం ఫైదా, మళ్ళా ఆనలు జాడ లేకుండా వాయే. ఇయాలనో రేపో 2 వద్దులు ఆల్చంగనో ఆనలు వచ్చుడే గాని ఘాటి కంటే ఎక్కువ ఇప్పుడు గీ గోసలు ఎక్కువైనాయి రైతులకు. అలా చూసిన ఆరుల్లా నీ బాంచన్ సారు కాలు మొక్కుతా ఒక 2 ఊరియా బత్తాలు ఇచ్చి పుణ్యం కట్టుకోమని సొసైటీలో పనిచేస్తానే 2 కాళ్ళ మీద పడుతుండు రైతన్న. ఏ లేవే పెద్ద మనిషి అని ఆయన జర చూడు బాంచనని రైతు. అగో ఒక్కటాన్ని పంటను కాపాడుకుంటా బాంచనని ఒక బతిలాడు కాదు. మెదక్ జిల్లా రంగంపేట సొసైటీ కాడ నడిచింది కథ అంతా. యాపులు గీపులు నాకు తెలియదు, నాకు కొడుకులు చూత లేరు, ఎట్లనే చేసి యూరియా అని చిన్న బతిమిలాట కాదు కాకది. అదే జిల్లా పొలంపల్లి కాడ రైతులంతా యూరియా ఇస్తారా ఇయ్యరా అని రోడ్డెక్కి నిరసన చేసిర్రు. యూరియా బత్తాలు దొరకక తిప్పలైతుంది. అటు సెంటర్ వాళ్ళు ఇటు స్టేట్ వాళ్ళు ఎవరు పట్టించుకోకుంటే మేము వ్యవసాయం ఎట్లా ముంగడికి తీసుకుపోవాలి అంటున్నారు రైతులు. ఈయనే కాదు చాలా జాగాలు ఇట్లనే ఉన్నది పరిస్థితి. జరగా బత్తాలేవో పంపించే ఇక మా జయూరి సార్లు రైతులు అరిగోసం పడుతున్నారు. ఇప్పుడు ఎవరికన్నా అప్పిచ్చినాం అనుకోండి, ఎప్పుడు ఇస్తారో మొదలే మాట్లాడుకొని పలానా తారీఖు నాడు ఇస్తట్టు కాగితం రాపించుకుంటాం. ఇక ఆ డేట్ రాకముందు కాంచెలే యాద్ చేస్తూ ఉంటాము. ఏమాయే మీరు చెప్పిన వాళ్ళ దగ్గర పడుతున్నది, పైకం రెడీ చేసుకోండి అని. ఇంట్లో పరిస్థితి బాగలేదు, జర ఇంకొన్నొద్దులు ఆగమని వాళ్ళు బతిలాడిండ్రు అనుకోండి, అయ్యో అనిపిస్తే ఆగుతాము. కానీ కొందరు అస్సలు అట్లా కాదుల్లా, ఇస్తావా చేస్తావా అన్నట్టే ఇంటి మీదకి పోతూ ఉంటారు. కానీ వీళ్ళు ఇంకో 2 ఆకులు ఎక్కువనే చదివినట్టున్నారులా.
రెండేళ్లు సుత నిండనికి అక్క కొడుకు కిడ్నాప్ అయిన కొన్ని గంటలకే దొరికిండుల్లా. అట్లని ఎత్తుకుపోయింది పనిమంతులు కాదుల్లో, పైకమప్పించిన పుణ్యాత్ములు. అవు పట్నం రాజేంద్ర నగర్ లుండే గీ అక్కోళ్ళు ఒగల తాన ఓ 30,000 అప్పు చేసిరట. ఎంత అడిగినా ఇయ్యకపోయే వరకు పసిపిల్లగాడని చూడకుంటే ఎత్తుకుపోయిరట. ఈ గెట్లెట్ల పైసలు రావో చూస్తామని. ఒకవేళ తీసుకుపోయాక నన్ను అమ్మేసిర్రు, ఏమన్నా చేసుకున్నారు అయితే అప్పుడు మా ఫ్యూచర్ ఏంది? లేక 8 సంవత్సరాలు పుట్టిన బాబు మాకు. ఇంత పనికున్నారా అని అక్కోళ్ళు 100 నెంబర్ కు ఫోన్ కొట్టి పలానోళ్ళు మా పిల్లగాన్ని ఎత్తుకపోయిరని కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఊరికొచ్చి ఏమన్నారో సుత ఇన్నుర్రిగా. బాబుని ఎట్లా తీసుకోరు, మీరు ఎట్లా ఇచ్చిర్రు, కనీసం ఏందని ఈ పోలీసు వాళ్ళు కూడా ఏది అడగకుండా మీరు సరే మీరు పైసలు ఇచ్చేది కదా, మీరు పైసలు ఎప్పుడు ఇస్తారు, ఆ పేపర్ రాసుకోండి అనడం ఏంది సార్? నాకు అర్థం కాదు. అగనట పిల్లగాని కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ ఇస్తే మొదలు వాళ్ళ మీద కేసు కట్టాల్సింది పోయి వీళ్ళనే గదరిచి పెడుతుర్రట పోలీసులు. లేక 8 ఏళ్లకు కలిగిన ఒక్కగానొక్క కొడుకును తీసుకుపోతుంటే తల్లిపానం ఎంత తన్లాడిందో. నెరేగింత అధ్వానం ఉంటదా అల్లా? బాకుంటే అమ్మా నాయనలను అద్రియాలే గద్రియాలే, అంతేగాని పిల్లగాన్ని ఎత్తుకపోవడేంది? గిదెక్కడి పద్ధతి? పైసలు వసూలు చేసే తరీకా గిదైతే కాదుల్లా. మా బారాబారి పిల్లగాడు ఏమో ముచ్చట పట్టుకొచ్చిండు, ఇందాం పాన్రి. సాయంత్రం న్యూస్ में आपका ఆగమైన స్వాగతే దోస్తు. బకారపేట నుంచి తిరుపతికి ఒక లారీ కోడిల్ని వేసుకొని పోతుంది. పౌల్ట్రీ ఫామ్ లారీ అది కోడిలని వేసుకొని పోతుంది కదా. మళ్ళీ ఘాట్ రోడ్లో పోతుంటే సడన్గా పోయి కింద పడ్డది, ఫ్లాట్ అయింది. అక్కడున్న స్థానికులందరూ అయ్యో అని చెప్పేసి వచ్చారు. లారీ డ్రైవర్ని హెల్ప్ చేస్తున్నాడు, లారీ డ్రైవర్ అనుకున్నాడు. ఆయన కాదు, కోడిల కోసం వచ్చిరు, కోడిలని ఎత్తుకుపోయారు. బకారపేటలో లారీ డ్రైవర్ని బకరా వేసారు. ఇంటికి పోయేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా తీసుకుపోయినట్టు చికెన్ కోసం మా సిల్లబ్ కొంచెం. మనం బండి వేసుకొని పోతున్నాము, పుసుక్కున్న ఎవరికన్నా దాకింది, ఏం చేస్తాము? అయ్యో సారీ అన్న చూసుకోలేదు, ముంగటోళ్ళు సడన్ గా ఒక్క పారే ఆపే వరకు బ్రేక్ వేసిన అని ఏదో ఒక సమాధానం చెప్తాము. ఒకవేళ దెబ్బలు దాకుంటే దావఖానకు తీసుకుపోయి వైద్యం చేపిస్తాము. ఇక గుద్ది దంచుకొని వెళ్ళిపోయినా నెంబర్ పట్టుకొని దొరికించుకుంటారు. అది ఏరే ముచ్చట. ఓ తాన గట్లనే టక్కరైందుల్లా. కానీ అటెన్క ఏం నడిచింది అనేదే అసలు ముచ్చట. ఓష్ని తోవెంట నడుచుకుంటా పోతున్నావు గక్కను గుద్ది పాడైంది కారు. హైదరాబాద్ నాంపల్లి ఆండలమ్మ బస్సులుండే గీ అక్క గన్ ఫౌండరీ SBI బ్యాంకులో హౌస్ కీపింగ్ పని చేస్తదట. మా పటీలి డ్యూటీ అయిపోయినాక ఇంటికి నడుచుకుంటా పోతా అంటే అబిట్స్ కాడ గీ కారు గుద్దితే కాలే ఇరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్ ను పట్టుకొని వివరాలు అడిగితే సినిమా నిర్మాత బొమ్మకు మురళీ సారథి కారు, నేను ఆయన తాన డ్రైవర్ గా పనిచేస్తా అని చెప్పగానే ఎమ్మటే ఆ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ కొట్టిరట అక్కోళ్ళు ఇంటోళ్ళు. ఇక ఎంత సక్కటి సమాధానం చెప్పిండంటే, కారు నాదే కానీ టక్కర్ చేసింది నేను కాదు, ఆ డ్రైవర్ ని చంపుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నాడట. ఇప్పుడు బిల్లు కట్టుకొని మేము పోలీస్ స్టేషన్ లో తిరిగి మా కారుని తెచ్చుకొని ఇవన్నీ నేను చేసుకోవడానికి నాకైతే టైం లేదు. ఆడికి ఏమైనా అవసరం ఉంటే ఆడికి చేయమనండి, లేకపోతే అది మీద కేసేసి బొగల్లో పెట్టండి. అది కూడా కాలేదంటే అని చంపేసేయండి. దినం చేసుకుంటేనే బతికే మహిళా కాలు ఇరిగితే గిదేనా తరీకా? సరే దవాఖాన ఖర్చు పెట్టుకుంటుంది అని ఏదో బుద్రకిచ్చుకోవాలి గాని డ్రైవర్ తప్పు చేసిన దానికి నేనేం చేస్తా అంటే ఏమన్నట్టు సారు? గింతనన్నా నెనరుండాలే కదా. డ్రైవర్ మీద కేసు రాసుకొని కారు స్టేషన్ కి కొట్టి ఎంక్వైరీ చేస్తున్నారు ఇక పోలీసులు. రోజు రోజుకు గిట్లా తయారైతుర్రై ముల్లా మనుషులు. ఎవరైనా ఏదన్నా తప్పు చేయాలంటే బుగులు పడతారు. అబ్బో మళ్ళా పోలీస్ కేసు అయితే తీసుకుపోయి లోపడేస్తారు, జైల్లో సుక్కలు చూపెడతారు అని. కానీ కొందరు గవేం పట్టించుకోరులా. ఆవేశంలో దాడులు చేసుడు, ఇంకేదైనా పొరపాటు చేసి జైలు మాట పడతానే ఉంటారు. ఇక ఆడ ఎట్లా ఉంటది అనేది వాళ్ళు చెప్తే తప్ప బయట ఉన్నోళ్ళకి ఎవ్వలకి తెలియదు. లెక్కకైతే జైల్లో పెడితే చేసిన తప్పులు తెలుసుకొని మంచిగా మారి బయటికి వస్తారు అని అనుకుంటారు. కానీ బయటికంటే ఆడనే మంచి మంచి సౌలతులు ఉన్నాక మారతారా? ఇంతకు ముచ్చట ఏందంటే, ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరో గుర్తు పట్టిర్రా? 2 ఏళ్ల కింద ఇంట్లో పని మనిషితో పాటు ఇంకొందరు ఆడపిల్లలను బలి చేసిన కేసులో అరెస్ట్ అయిన పాత ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు, కర్ణాటక పాత ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కొడుకు, పాత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గారే. అట్లని పాత వీడియో కాదుల్లో జైల్లోనే ఉండి మంచిగా ఫోన్ అడగం చేస్తుండట. దినం ఇంటోళ్లతోని లాయర్లతోని మాట్లాడుతుండట. మనోనికి జీవిత ఖైదు పడితే అప్పటి సంది బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లోనే ఉంటాడు. ఆయనతో ఆఫీసర్లు చెకింగ్ వస్తే సార్ రూమ్ లో ఫోను, చార్జరు, ఓ డైరీ, ఓ పెన్ డ్రైవ్ దొరికినాయట. అయితే ఆఫీసర్లు వచ్చినప్పుడు ఏ ఆయనే కాదు అవి నాయా అని ఇంకో ఖైదీ అన్నయ్య కాపాడబోయిండు గాని ఆఫీసర్లు గట్టిగా అడిగే వరకు అవు నాయా అన్నాడట. ఈగేముంది, అప్పటిదాకా హై సెక్యూరిటీ బ్యారక్లు ఉన్నోని తీసి అందరితో పాటు మామూలు అర్రలకు మార్చి పడేసిర్రు. ఇదే ముచ్చట మీద పోలీస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే సార్ ఏమన్నాడంటే, ನಿಮ್ಮ ಪ್ರೆಸೆನ್ಸ್ ನಲ್ಲಿ ಜೈಲಿನಲ್ಲಿ ಕೂಡ ಇದು ನಡೀತದೆ.
ಯಾವಾಗ ಏನು ಎತ್ತ ಅಂತ ನಾನು ಹೇಳಕ್ ಹೋಗಲ್ಲ. ಆದರೆ ಕಲಬುರ್ಗಿ ಇದೆ ಪ್ರಿಸನ್ ಇರ್ಬೋದು, ಬೆಳಗಾವಿ ಇರ್ಬೋದು, ಬೆಂಗಳೂರು ಇರ್ಬೋದು, ಬೇರೆ ಯಾವುದೇ ಇರ್ಬೋದು, ವಿ ವಿಲ್ ಟೇಕ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್. ವಿ ವಿಲ್ ಕೀಪ್ ಡೂಯಿಂಗ್ ದಿಸ್. ನಿರಂತರವಾಗಿ ನಾವು ಇದನ್ನ ಮಾಡ್ತಾ ఇరಬೇಕು. ఆగానట జైలున్నది ఎవరైనా మాకు ఒకటే, తోపు లీడర్ అయినా సామాన్య ఖైదీ అయినా అందరికి ఒకటే రూల్ ఉంటది అనుకొస్తున్నాడు. ఈడికే అయిపోలేదు. జైలున్న ఇంకా కొందరు రౌడీ సీటర్ల తాను సుత 10 ఫోన్లు దొరికినాయి అంటే చూడు ఇక శిక్షలు ఎంత గొట్టుగా అమల్లో పెడుతున్నారో. ఈ ముచ్చట తెలిసి బయట ఉన్న పని మంతులు ఆగుతారా? ఏమున్నది, లోపలికి పోయినా మన పని మనం చేసుకోవచ్చు అని ఇంకింత రెచ్చిపోతుండొచ్చు. జైలు అంటే కొందరికి గెస్ట్ హౌస్ లెక్కనే తయారైతున్నాయి పో. ఈ స్కూల్ పోరలు దినం పొద్దుగాల లేచి దబ్బ తయారయ్యి అమ్మ ఇంత నాస్తా తినబెడితే తిని బొయ్యిల బ్యాగు జబ్బకేసుకొని బడి బాట పడతారు. ఇక పొద్దున్న దాకా సార్లు మేడాలు ఏం చెప్తే ఆ పాటలు విని ఏమన్నా ఆటలు ఆడిపిస్తే ఆడి ఇంటి గంట మోగంగానే ఇంటి బాట పడతారు. ఇక బొయ్యిల బ్యాగు ఓ మూలకు పడేసి మళ్ళా ఆటల మీద పడతారు. అంతే కదా. కానీ అందరు అట్లనే ఉండరు. కొందరు ఇట్లా ధైర్యం చేసి ముంగటికొచ్చి కడిగి పారేస్తారు కూడా. माझं नाव आदित्य गोरे, दिव्य माझं नाव स्मिता शेख, आमचं गाव पेगलवाडी आहे. छोटंसं गाव आहे आमचं. వారే వా, వాటర్ బాటిల్ నే మైకుగా మార్చుకొని పోరాలు అదిరిపోయేటట్టు రిపోర్టింగ్ చేస్తున్నారు సకదానాల తొవ్వ మీద. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో బడికి పోయే తొవ్వ ఎంత మంచిగున్నదో చూపెట్టుకుంటే ఇట్లా వీడియో తీసి ఇడిసిరు పోరాలు. దినం ఈ బురద రోడ్డు మీంచెల్లే బడికి పోతానికి మస్తు తిప్పలైతుంది. మా దిక్కు ఎవ్వరు చూడని కూడా చూస్తలేరని గోసెల్లబోసుకున్నారు. వీడియో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు గిరకలు కొడుతుంది. మరిగా ఆఫీసర్లు లీడర్లు ఏం చేస్తుర్రో గాని ఇక వీళ్ళని చూడుర్రి. हेलो, अरे महिलाओं तक बवाल किए हैं कलेक्ट्रेट में. हाँ, చేతిల జాతీయ జెండాలతోని 300 మంది విద్యార్థులు వాళ్ళ అమ్మా నాయనలు 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ కలెక్టరేట్ ను ముట్టడించిర్రు. ఊకుంటారా పోలీసులు? అందరు నాకం నూకి పడేస్తున్నారు. ఎన్ని మాటల ఎందరికి చెప్పుకున్నా తొవ్వేస్తలేరట. మరి సూషి గీ కార్యం పెట్టుకుర్రన్నట్టు దెబ్బకే ఆఫీసర్లు దిగచ్చి ఏమాట ఏపిస్తామన్నారట. అసలే ఆనకాలం పోరాళ్ళకి ఎంత తిప్పలైతుందో జర సడక్ల బాగు చేయుర్రి సార్లు, బడికి పోయి చదువుకుంటారు. ఓ మా చిన్నప్పుడైతే శనారం వచ్చిందంటే మా ఆడకట్టోళ్ళంతా గుడికాడ చేరి భజనలు చేసేది. ఆరం ఇట్లనే నడుస్తుండే. ఒక్కో ఆరం ఒగలు ప్రసాదం తెస్తుండిరి. ఇక ఇప్పుడు గంత తీరువాటం ఏడుంది. ఏమనంటే పండగలు పబ్బాలు వచ్చినప్పుడే గుడికి పోయి పూజలు చేసుడు మొక్కులు పెట్టుడు చేస్తుండ్రు. గాని భజనలు చేసుడు చాలా మాటకు తగ్గింది మొన్నటి దాకా. ఇప్పుడిప్పుడే మళ్ళా భజనలు వినబడుతున్నాయి ఆడాడ. అగో గట్లనే పోతానా అక్కలంతా భజన చేసిండ్రులా. కానీ ఎందుకనేదే అసలు ముచ్చట. చూసినట్లు కలలుగానే నిండు మనసు నీడలోన నిదురపోయే ఏమున్నది, ఇలా బేస్తారం కాబట్టి సాయిబాబా ఫోటోల కాడ అక్కలు భజన చేస్తున్నారు అని అల్కగా తీసేసారు. ఓ పరి మంచిగా చూడుర్రి. సాయిబాబా పుట్టవర్తి సాయిబాబా ఫోటోల నుంచి విభూది రాలుతుందట ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా ఇనుగంటి వారిపేట్ల. ఈగేముంది, ముచ్చట తెలిసి భక్త జనం అంతా వచ్చి ఇట్లా భజనలు చేస్తున్నారు. ఈ అన్నోళ్ళ ఇంట్లోనే కథ అంతా నడిచేది. 13 ఏళ్ల కాంచెల్లి ఇంట్లో సాయిబాబాని కొలుచుకుంటున్నారట. స్వామి విభూది వస్తుందని అలాగా 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. మా పిల్ల కూడా చెప్పినా కానీ నేను నమ్మలేదు. నాగంపోయినా కానీ మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మట్టుకు మాత్రం విపరీతంగా వస్తుంది. ఆ స్వామి అలాగా చూస్తగా మొత్తం నిండిపోయింది స్వామి. అప్పుడు నమ్మాను నేను. నిజంగా బాబా గారు ఉన్నారనే నేను అనుకుంటున్నాను. అంతే సాయిరాం. వస్తానికి మొత్తం జనమందరూ కూడా ఇక్కడ చూడడానికి వస్తున్నారు జనమంతా. ఆగానట మొదలు బుత్తంత రాలుతుండే వరకు ఫోటోల నుంచి వస్తుందేమో అనుకున్నారు. కానీ చూసే వరకు పెద్ద కుప్పే తయారైంది. ఇక ముచ్చట చుట్టుముట్టూర్లకు పాకే వరకు భక్తులు లైన్లు కడుతున్నారు బాబావారి మహత్యం చూస్తానికి. ఇక విభూది ఎందుకు వస్తుందో ఏందో ఎవ్వలకు తెలియదు గాని భక్తులైతే భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు. పోర్రి ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు చూడుర్రి.
వారెవ్వా చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగళ్ళు అందరు లైన్కి వచ్చి చెట్టుకు మొక్కుకొని పోతున్నారు. ఆషాఢమనో శ్రావణం జరుగుతుందనో కాదుళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనరాములంకల ఈ చెట్టు మించెల్లి 4 దినాల కంచెల్లి ఆన కురిసినట్టే సినుకులు రాలుతున్నాయి. ఎందుకు ఇట్లయితుందో ఎవ్వరికేం తెలుస్తలేదు. హీగేముంది, పట్టబగటీలు ఎండ కొడుతున్నా సుత ఈ చెట్టు కింద సినుకులు పడుతుండే వరకు దేవుని మహిమే అని అమ్మలక్కలంతా వచ్చి పూజలు చేస్తుర్రు. ఇది ఎప్పుడు వెళ్ళి వచ్చి దారండి, ఇది అందరికీ ఎప్పుడు ఇంతగా ఏమీ ఇలాగా ఈ నేల తడుతామన్నది లేదండి. ఇక్కడికి 4 రోజుల నుంచి ఈ నేల అంతా ఇలా తడిచిపోతుందండి. ఏదో అమ్మవారేమో అనుకునండి, మేము 4 రోజుల కింద కూడానండి పాములు కూడా అయితే అండి మసకలాడినాయండి ఈ గ్రామంలోనే. గది కథ. విభూతి రాలుతుందని అన్నేమో అక్కలు భజనలు చేస్తుంటే సినుకులు రాలుతున్నాయని. అంత దూరం నుంచి పోలీస్ బండి వస్తుందంటేనే ఎక్కడోళ్ళు అక్కడ సదురుకుంటారు. ఏ తప్పు జయ్యనోళ్ళు సుత బుగుల్కి లోపల పోతారు. ఏదన్నా అక్కెర ఉండి పోలీస్ స్టేషన్ కు పోవాలనన్నా గజ్జుమని వణుకుతారు కొందరైతే. ఆడికి పోయినాక పోలీసు వాళ్ళు ఏమంటారో అని. అందుకే ఒకరిద్దరు పెద్ద మనుషులను తీసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు ఏమనకున్నా పక్కోళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ చూసి దడుచుకుంటారు పబ్లిక్. కానీ ఓ తానా ఓగన్నా ఏం చేసిండు, ఆటెనక ఏమైందో తెర మీద చూడాల్సింది. నీ తాగుడు పాడు గాని ఏం తాగు పాడాడో గాని పోలీసునే గల్ల పట్టుకొని ఇడుస్తూనే లేడు. పో చుట్టుముట్టోళ్ళు వద్దురా తప్పు అని ఎంత మొత్తుకున్నా అస్సలు ఊకుంటలేడు. ఇడిపించుకొని కానిస్టేబుల్ పోతుంటే సుత ఎమ్మడి పడుతుండు. ఓ కొడుకో కత్తే తీసిండు పొడిచి పడేస్తా అని. పోలీస్ సార్ ఆంధ్ర శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్ అట. ఓ ఫోన్ చోరీ కేసులో ఎంక్వైరీ కోసం పోతుంటే 2 బైకులు గుద్దుకున్నాయట. ఎమ్మటే సార్ వచ్చి అడగబోతే గింత పని చేసిండ్రు బడివేగాళ్ళు. ఊకుంటారా పోలీసులు? పొద్దుమికోగని దొరికించుకొని మర్యాదలు చేసి ఇట్లా బేడీలేసి తొవ్వెంట నడిపించుకుంటా మరీ తీసుకుపోయారు స్టేషన్ కు. అయ్యగాడు కుంటుతున్నాడంటే తలవాళ్ళు గట్టిగానే పడ్డాయి అన్నట్టే. కానీ ఏం విడికొచ్చిన లోలిరా వారి. తాగినోనివి సప్పుడేకి ఇంటికి పోక 4వ సింహాల జోలికి పోతే వాళ్ళు ఇడ్స పెడతారా? స్టేషన్ కు పోయినాక నీ మక్కులు సాపావుడు పక్కా పోతాత. దొంగన్నలు ఎట్లుంటారంటే పొద్దున్న దాకా ఊరు మొత్తం తిరిగి చూస్తారు. తాళాలేసున్న ఇండ్లు యాది పెట్టుకుంటారు. ఇక మాపటిలి కాగానే షికారికి బయలుదేరుతారు. పోతారు, తాళం వలగొడతారు. ఇంట్లోకి జొర్రి బీర్వా తాళం సుత వలగొట్టి బంగారము పైకము ఏమున్నా సదురుకొని అవతల పడతారు. గట్లనే ఎవరన్నా చూస్తే ఈపు సాఫ్ అవుతుందని. ఇక పొద్దుగాల ఇంటోళ్ళు వచ్చి చూసుకుంటే గప్పుడు తెలుస్తుంది రాత్రి పని మంతులు జొర్రబడి ఇల్లంతా ఊడ్చుకోవైనరని. ఇంతకు ముచ్చట ఏందంటే దొంగనల ముచ్చట చెప్పి ఇట్లా బజ్జున్నన్నం చూపిస్తుర్రేంది అని పరిశాన్ కాకుర్రి. పడుకునే దొంగన్నే హైదరాబాద్ పాత బస్తీలా గీ ఇంట్లోకి జొర్రిండట. పొద్దుగాల 4:30 గొట్టంగా ఆయనతో ఇంత సూక్కేసినట్టున్నాడు. బీరువా తెరిచి బంగారం గింగారం అంతా జేబులో చదురుకున్నాడు. ఇంతలే వశపడకుండా నిద్ర వచ్చే వరకు అట్లనే ఒరిగిండు. ఇగేముంది పొద్దుగాల ఇంటి ఓనర్లు వచ్చేదాకా గింత సొయ్యి లేకుండా పన్నాడు దొంగన్న. అగో ఊడ్చిన బంగారం అంతా ప్యాంటు జేబులోనే పెట్టుకున్నాడు. ఇక అట్లా చేసి లేపితే చూడుర్రు ఏం తెలియని ఎడ్డు బాగులం లెక్క ఎట్లా మాట్లాడుతున్నాడు. होना आना भी ले आता रहते हो गई गलती माफी चाहता हूँ आंटी से क्या करा मेरे को तो और खुद भी याद भी नहीं है आंटी उन्होंने बताइए ఏమో నాకు ఆశారం మంచిగా లేక వచ్చిన గివి దొరికితే జేబులో వేసుకున్నా. ఇంతకు మించి నాకేం వ్యాధికి లేదంటున్నాడు దొంగన్న. ఇంట్లోకి ఎట్లా జరిగినవరా అంటే ఏం మతికి లేదు, ఏదో జరిగిపోయింది తప్పైంది ఇడిచిపెట్టురి అని కోరుతున్నాడు. కానీ డ్యూటీలకు ఎక్కినోన్వి పోయిన పని చూసుకొని దబ్బు నవతల పడాలి గాని ఆడనే పడుకుంటే ఈ సాఫ్ కాదా? నువ్వేం దొంగన్నవరా నాయన? ట్రైనింగ్ పురాగా తీసుకోకుండానే డ్యూటీలకు ఎక్కినవా? ఇట్లా దొంగతనానికి పోయి పడుకునుడేందిరా సామి. ఇక ఇవుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.